స్వచ్ఛ హైదరాబాద్ ప్రశ్నార్థకంగా మారింది. గ్రేటర్లో చెత్త సమస్య జటిలంగా ఉంది. ఒకవైపు గార్బేజ్ ఫ్రీ సిటీయే లక్ష్యమంటూ జీహెచ్ఎంసీ చెబుతున్నా మరోవైపు క్షేత్రస్థాయిలో మాత్రం అందుకు విరుద్ధంగా పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఎక్కడ చూసినా పేరుకుపోయిన చెత్త కుప్పలే దర్శనమిస్తున్నాయి. గ్రేటర్లో పేరుకుపోయిన చెత్త సమస్యపైన మెగా9 టీవీ గ్రౌండ్ రిపోర్ట్. ఇంటింటికి చెత్త సేకరించే స్వచ్ఛ ఆటోలు అయితే ఏవైతే ఉన్నాయో ఆటోల నిర్వహణ అనేది సరిగ్గా నిర్వహించడం లేదనేసి ప్రజలైతే వాపోతున్నారు. అయితే దీనికి సంబంధించి స్వచ్ఛ ఆటోలు కూడా వాళ్ళ డబ్బులు కూడా డిమాండ్ చేయడం అనేది అధికంగా ఉందని చెప్తున్నారు. అయితే దీనికి సంబంధించి ఆటోల నిర్లక్ష్యం కూడా పెద్ద ఎత్తున అయితే కనిపిస్తుంది. దీనికి సంబంధించి విజువల్ అయితే ఇప్పటివరకు చూసుకున్నాం మనము. అయితే దీనికి సంబంధించి అధికారులు అయితే ఈ స్వచ్ఛ ఆటోలు ఏవైతే ఉన్నాయో వారికి సరైన అవగాహన లేకపోవడం కానీ భయం భక్తి లేకపోవడం వల్ల కానీ ఇలాంటి చర్యలు అయితే పాల్పడుతున్నారని చెప్పేసి ప్రజలైతే వాపోతున్నారు. మేమైతే చెత్తనికే వేసేస్తాము. నేను 100 రూపాయలు ఇచ్చే వేస్తాం. అంటే అధికారులకు ఎప్పుడైనా మీరు ఫిర్యాదు చేసిరమ్మా ఇక్కడ చెత్త పడేస్తున్నారని? ఏడమ్మా మాకు చెప్పనీకి అవకాశం ఏముంటుంది, వాళ్ళు వస్తారు పోతారు, ఇక ఏం చెప్పలేము. అంతేనా? మీకు కార్పొరేటర్స్కి ఎప్పుడు మీరు కలవలేదా చెత్త గురించి? ఎప్పుడు మీరు ఎక్స్ప్లెయిన్ చేయలేదు మా కాలనీలో ఇలా చెత్త వేస్తున్నారని చెప్పేసి? ఇక్కడ ఎవ్వరు చెప్పరు, మేము ఒక్కరం ఏం చెప్తామమ్మా, అందరు చెప్తాం, మేము కూడా చెప్తాం. వస్తాడు ఎప్పుడైనా, అక్కడ వస్తారు మీటింగ్లో అయితే వస్తారు. కార్పొరేటర్ వచ్చినప్పుడు ఎప్పుడైనా మీరు చూసారమ్మా? మీరు ఎప్పుడైనా సమస్య మీరు వివరించారా వాళ్ళకి? నగర్లో ఉంటామమ్మా. నేను మా చెల్లి ఇక్కడ వచ్చిన అక్కడైతే మా దగ్గర వేయరు, అందరూ సాపాయిలు అందరు ఉంటారు, చూస్తారు. ఇక దొంగతనంగా ఎప్పుడైనా ఇస్తే ఇస్తారు. అక్కడ కార్పొరేటర్ ఉన్నారు, కంప్లైంట్ ఇస్తారు. అందరు పట్టించుకొని చెప్తే మంచిగుంటుంది, ఎవరు పట్టించుకోరు. ఇక్కడ ఏం చేస్తాం, మేము ఆ డేనిస్ గురించి అయితే మేము ఆయనతో చెప్తామని చేయించిండు. ఇది ఆయన పేరు ఏం పేరు, గోపినాథ్ చెప్పినాము. పాపం ఆయన డేనిస్ చేయించాడు. మా ఆయన వచ్చినప్పుడు మేమిద్దరం పోయి చెప్పినాము. ఇక్కడే మా ఇల్లు కొత్తగా తీసుకున్నాము. అయితే మా బిడ్డల పెళ్ళిళ్ళ చుట్టాలు అందరూ తిడుతుర్రు, డేనిస్ ఉంది అది ఉందని. అయితే మేము కలిసినాం, సార్ ఇట్లా మాకు డేనిస్ ఉంది, మాకు అవుతలేదు సార్ అంటే చేయించాడు. అంటే డ్రైనేజ్ సిస్టమ్ అనేది పొంగిపోవడం వల్ల మీరు అధికారులకు అయితే కంప్లైంట్ ఇచ్చారు? చేయించాడు. ఇంక చెత్త గురించి అయితే చెప్పలేమమ్మా. పారిశుద్ధ్య విభాగం బాధ్యతలు చూసే ఏఎంఓహెచ్ క్షేత్రస్థాయిలో పర్యటించకుండా కేవలం ఎస్ఎఫ్ఏల మీదే ఆధారపడటంతో వారు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. దీనికి తోడు శానిటేషన్ విభాగం పనితీరుపై ఎప్పటికప్పుడు సమీక్షలు చేయాల్సిన డిఎంసీ కూడా పట్టించుకోకపోవడంతో పరిస్థితి మరింత దిగజారుతోంది. స్వచ్ఛత కోసం పాటుపడాల్సిన పారిశుద్ధ్య విభాగం సిబ్బంది కేవలం సంపాదనే ధ్యేయంగా పనిచేస్తుండటమే ఈ పరిస్థితికి కారణమని స్థానికులు ఆరోపిస్తున్నారు. సార్ చెప్పండి, ఇక్కడ చెత్త అయితే కంటిన్యూగా డైలీ ఇక్కడ కనిపిస్తుంది కదా, గవర్నమెంట్ సంబంధించిన సిబ్బంది ఏవైతే ఉన్నారో వాళ్ళు వచ్చి తీసుకెళ్తారా? రోజు తీసుకెళ్తుంటారు, మా సాఫ్ చేస్తుంటారు, కానీ వేస్తూనే ఉంటారు. ఇక 20 వేటల్లో వాళ్ళు వీళ్ళు వేస్తూనే ఉంటారు. అంటే మీరు ఇక్కడ చెత్త వేయకూడదని చెప్పేసి అధికారులకు ఎప్పుడు కంప్లైంట్ చేయలేదా మీరు? చేసినా కానీ సీకట్ల సంచులు అవి ఇవి తెచ్చి పోస్తూనే ఉంటారు. వాళ్ళు ఎత్తుతూనే ఉండరు. వాళ్ళు ఎత్తుతున్నా కానీ ఇక కచరా అనేది ఎప్పుడు వాళ్ళు ఉన్నప్పుడు అయితే అసలు ఏం వేయనియరు. కాకపోతే 20 బండ్ల మీద వేటోళ్ళు వాళ్ళు ఇల్లు వేస్తూనే ఉంటారు. అట్లా ఇండ్లలో పెట్టుకోరు. ఒక 100 రూపాయలు 200 ఇచ్చేసి ఆ చెత్త బండ్లు వస్తే వాళ్ళకి వేద్దామని ఉన్నది, ఆ 100నే చాలు ఎట్లా అన్నట్టు ఉంటుంది. ఒక 100-200 ఇచ్చి వాళ్ళు బండ్లలో తీసుకుపోతారు, కానీ వాళ్ళకి ఇయ్యరు డబ్బులు. ఎందుకు 20 పూత పడేయచ్చు కానీ అనుకుంటారు, కానీ రోడ్ అంతా గలీజ్గా ఉంటుంది. నీట్గా ఉండాలని గవర్నమెంట్ ఎప్పుడైనా అనుకుంటుంది, కానీ వీళ్ళు చేసేది ఇట్లా చేస్తుండ్రు. అంటే అధికారులు అనేది స్థానిక ప్రజలకు కొంచెం అవగాహన అయితే కల్పిస్తారు కదా సార్, చెత్త వేయడం వల్ల మనకు అనారోగ్యం పాలవుతామని చెప్పేసి, రోగాలు వస్తాయని చెప్పేసి కొంచెం అవగాహన అయితే కల్పిస్తారు కదా. సో అట్లాంటి చర్యలు ఏం కూడా మీకు చెప్పలేదు ఇప్పటివరకు మీ నగరవాసులకైతే? అవి చెప్పినరమ్మా, ఈ చెత్త వేసే వల్ల దోమలు వస్తాయి, అన్నీ నీళ్ళు నిలిచిపోతాయి, కవర్ల అన్లల్లో నిలిచిపోయేసి దోమలు గడిచి రోగాలకు అనారోగ్య పాలవుతుంది. ఇక వాళ్ళు మందు కొట్టుకుంటానే ఏదో చేయాలి, వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తారు, కానీ ఇక వేసేటోళ్ళది మాత్రము పట్టుకోలేరు కదా. ఎప్పుడు
కంటిన్యూగా మనిషిని పెడితేనేమో ఎవరు వేయకుండా ఉంటారు. ఇక పొద్దుగాల పెట్టిన వాళ్ళు కచరా వేస్తుంటారు, ఇలా తీస్తుంటారు. మళ్ళీ వీళ్ళు పోగానే మళ్ళీ యథావిధిగా పడుతూనే ఉంటుంది కచరా అట్లా. ఇక జిహెచ్ఎంసీ పరిధిలో పారిశుద్ధ కార్మికుల కొరత, కాలం చెల్లిన వాహనాలు, అధికారుల నిర్లక్ష్యం కారణంగా చెత్త కుప్పల దగ్గర ఉన్న బస్తీల్లో పరిస్థితి ఘోరంగా మారింది. ఓవైపు మురుగు కాలువల కంపు, మరోవైపు దోమల బెడదతో జనం తరచు రోగాల బారిన పడుతున్నారు. చెప్పండి, రోజు మీరు చెత్త అనేది ఇక్కడ వేయడం చూస్తారా మీరు? అధికారులు పట్టించుకోరా వీటికి సంబంధించి? మీకు ఎవ్వరు ఏం పట్టించుకోరు. డైలీ చెప్తానే ఉంటాం మేము, వేయకండి అని కూడా చెప్తాము. అయినా కూడా వేసి పోతారు. రాత్రిపూట మొత్తం ఇది పొద్దున సాఫ్ చేసినా కూడా రాత్రి మొత్తం అట్లానే ఉంటుంది. ఏ అధికారులకు చెప్పినా ఎవరు ఏం పట్టించుకోరు. ఇక్కడ వాన పడితే కొద్దిగా వాన వచ్చిందంటే ఇది మొత్తం చెరువు అయిపోతుంది గల్లీ మొత్తం. చెప్పినా కూడా ఎంత చెప్పినా కూడా ఎవరు పట్టించుకుంటలేరు. ఏ ఎమ్మెల్యే రాడు, ఏ కార్పొరేటర్ రాడు అస్సలు చూడడానికి. మొత్తం ఈ గల్లీ అంతా మొత్తం అదే చెత్త. వస్తారు, చెత్త వేసి వెళ్ళిపోతారు. అధికారులు పట్టించుకోవాలి కదా, చూడాలి. మొత్తం దోమలు వస్తున్నాయి ఇంట్లో, చిన్న చిన్న పిల్లలు ఉంటారు ఇంట్లో, రోగాలు ఖరాబ్ అవుతాయి. మొత్తం డైలీ చెత్త ఇది తీసినా కూడా మళ్ళీ చెత్తనే వస్తూనే ఉంటుంది. అది అధికారులు ఏం చేయాలి, అది సాఫ్ చేయించి ఏమైనా కట్టాలి. ఇక్కడ కట్టితే మంచిగా ఉంటుంది. అది అధికారులకు చెప్పాలి. అది అంటే కార్పొరేటర్లు మీకు ఓట్ల కోసం అయితే అడగడానికి అయితే మీ కాలనీకి వస్తారు కదా, అప్పుడు మీరు వాళ్ళని ప్రశ్నించే ప్రయత్నం అయితే చేశారా మీరు? సార్లు చేసినాం, మస్తు సార్లు వాళ్ళ ఆఫీస్కి పోయి కంప్లైంట్ కూడా పెట్టినాం, చెప్పినాం కూడా. ఇంకా ఏం పట్టించుకుంటలేరు వాళ్ళు. నీళ్ళైతే మస్తు. ఇప్పుడు ఒక్కసారి మీరు వాన పడినప్పుడు రండి, మేము చూపిస్తాం మీకు. ఇది మొత్తం గల్లీ చెరువు అయిపోతుంది. అక్కడి నుంచి ఇక్కడి వరకు రానికి పోనీకి అందరికీ ఇబ్బంది అవుతుంది. ఈ స్కూల్ ఉంది, ఇది స్కూల్ పిల్లలు వస్తారు పోతారు, వాళ్ళకు కూడా మస్తు ఇబ్బంది అవుతుంది రానికి పోనీకి. పోవాలంటే ఎట్లా నీళ్ళలోకించి పోవాల్సి వస్తుంది వాళ్ళకు. పెరిగిన జనాభాతో కాలనీల్లో చెత్త పెరుగుతోంది. అయితే చెత్త తరలించే వాహనాలు తక్కువగానే ఉన్నాయి. దీంతో గ్రేటర్లో పారిశుద్ధ్య నిర్వహణ గాడి తప్పుతుందనే విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. స్వచ్ఛ సర్వేక్షణలో హైదరాబాద్ నగరాన్ని స్వచ్ఛతలో అగ్రస్థానంలో నిలుపుతామన్న లక్ష్యం నీరుగారిపోతోంది. గడిచిన కొన్ని రోజులుగా ఎక్కడ చూసినా రోడ్లపై పేరుకుపోయిన చెత్త కుప్పలే దర్శనమిస్తున్నాయి. జిహెచ్ఎంసీ పరిధిలో తరచూ చెత్త వేసే ప్రాంతాలు దాదాపు 2640 ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఈ ప్రాంతాల్లో ప్రత్యేక శ్రద్ధ చూపిస్తామని అధికారులు అంటున్నా క్షేత్రస్థాయిలో పరిస్థితి అందుకు విరుద్ధంగా ఉన్నాయి. సార్ చెప్పండి, ఇక్కడ చెత్త అయితే డైలీ చూస్తారు కదా, దీనికి సంబంధించి మీకు ఏం తెలుసు? దీనికి సంబంధించింది ఒకటే మేడం, 40 ఇయర్స్ నుంచి ఇక్కడ చెత్త వేస్తారు. జిహెచ్ఎంసీ కూడా బాగా కష్టపడుతుంది అని ఎంబడ. పొద్దుగాల 2 సార్లు, రాత్రికి 2 సార్లు, మధ్యాహ్నం 2 సార్లు తీసుకుపోతారు. అయినా రహమత్ నగర్ పబ్లిక్ మారరు, వేస్తూ ఉంటారు చెత్త. నేను ఇక్కడ నుంచి చాయ్ డబ్బా ఆడ పెట్టినా, 20 రోజులు పెట్టినా, చెత్త వేయకుండా చూసుకున్నా. అయినా సెట్ కాలే, వాళ్ళు వినలే. మళ్ళీ తీసుకొచ్చి ఇన్నే పెట్టినా చాయ్ డబ్బాలో. జిహెచ్ఎంసీ కూడా చేయాల్సింది చేస్తుంది, ఎవరు ఇంటలేరు. వాళ్ళు కూడా ఏం చేస్తారు అది. అయితే దీనికి సంబంధించి నగరవాసులకు కానీ ఏదైనా అవగాహన సదస్సు లాంటిది ఎప్పుడైనా నిర్వహించారా అధికారులు? మస్తు చేసిర్రు వాళ్ళు, కానీ ఇంటలేరు. వాళ్ళు అన్నీ చేసిర్రు, సంజాయించిర్రు, నిలబెట్టిర్రు, చాలాలని అది అని ఇది అని పోస్టర్లు గీస్టర్లు అన్నీ పెట్టిర్రు, పెద్ద పెద్ద బాక్సులు డబ్బాలు పెట్టిర్రు. అయినా ఇన్లే జనాలు ఏం చేస్తారు? వాళ్ళు చేస్తూ ఉన్నారు, వీళ్ళు చేస్తూ ఉన్నారు. ఇంకా దీనికి సంబంధించి ఇక ఏదైనా గట్టిగా నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది ఇక, అంతే. అంటే ఈ చెత్త వల్ల మీరు ఎప్పుడు ఇబ్బంది పాలవ్వలేదా సార్? అందరికి ఇబ్బంది, నాకేని కాదు ప్రతి ఒక్కరికి ఇబ్బంది. అది బస్సులో ఉన్న వాళ్ళకి, పోయేటోళ్ళకు, వచ్చేటోళ్ళకి అందరికీ ఇబ్బంది. ఒక్కరికి కాదు. అక్కడ మీరు నిలబడ్డారు, మీకు ఇబ్బందిగా లేదా? అక్కడ అప్పటి నుంచి చూస్తున్నా, అక్కడ మీకు ఇబ్బంది లేదా? అక్కడ ఉందా లేదా? మళ్ళీ అట్లనే ఉంటుంది. మళ్ళీ అంటే పదే ఈ చెత్త అనేది వేయడం ద్వారా మీకు అనేది ఇబ్బంది ఎదురవుతుందని చెప్తున్నారు. అయితే ఒక్కరికి కాదమ్మా, వచ్చి పోయేటోళ్ళకి అందరికీ, బస్సులో ఉండేటోళ్ళకి. ఒకవేళ జిహెచ్ఎంసీ ఒక్కరోజు అక్కడ నుంచి చెత్త తీయకపోతే ఇక్కడ ఎంతోమందికి ఎన్నో జ్వరాలు, ఎన్నో రోగాలు రావచ్చు. వాళ్ళు చేస్తారు కాబట్టి అది అట్లా ఉంది. అయినా వాళ్ళు ఇంటలేరు. మా బస్తీ అంటే అంత మళ్ళీ రికార్డు ఉంది. మా బస్తీకి జబర్దస్త్ రికార్డు ఉంది. ఏం చేసినా, ఎట్లా చేసినా తెచ్చి వేస్తూ ఉంటారు అక్కడ. అది అంటే ఇప్పుడు అక్కడ ఖాళీ ప్లేస్ అయితే ఉంది కదా, ఆ ప్లేస్లో చెట్లు నాటడం కానీ సంథింగ్ ఏదైనా చేయడం కానీ మీకు అధికారులు ఎప్పుడు చెప్పలేదా మీకు? చెట్లు నాటడం కంటే ముఖ్యమైనది ఇది మా కారోబార్, మా గిరాకు. ఇదే తీసుకుపోయి ఆడ పెట్టినా నేను 20 రోజులు. పొద్దుగాల 4 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు అన్ని నిలబడ్డా.
గొడవలు అయినాయి కానీ వాళ్ళు మానటలేరు. మళ్ళా చెట్లు పెడితే ఏమవుతుంది, చెట్ల మీద వేసిపోతారు. నా డబ్బా మీదనే వేసిపోయారు చెత్త. అట్లా ఉంటుంది. మళ్ళీ మా రహమత్ నగర్ అంటే అట్లా మంచి ఏరియా, నీట్నెస్ పెట్టుకోవాలంటే మా రహమత్ నగర్లో నేర్చుకోవాలి ఎట్లా ఉంటుంది అనేది. గ్రేటర్ పరిధిలో ఇంటింటి చెత్త సేకరణ లక్ష్యం సరిగ్గా అమలు కావడం లేదన్న ఆరోపణలు వస్తున్నాయి. ఎందుకంటే ఎక్కడి వ్యర్థాలు అక్కడే పేరుకుపోతున్నాయి. అంతేకాదు స్వచ్ఛ ఆటోల పనితీరులో నిర్లక్ష్యంగా మారడం, సమయపాలన పట్టించుకోకపోవడం, వ్యర్థాల సేకరణలో అధిక వసూలు పాల్పడుతున్నారన్న ఆరోపణలు జనం నుంచి వస్తున్నాయి. ఇక చెత్తరహిత నగరంగా తీర్చిదిద్దే చర్యల్లో భాగంగా 3.5 ఏళ్ల కిందట డస్ట్బిన్ లెస్ సిటీ పేరుతో చెత్త కుండీలను జీహెచ్ఎంసీ తొలగించింది. పకడ్బందీగా పారిశుద్ధ్య నిర్వహణ చేపట్టిన 100కు 100% ఇంటింటి చెత్త సేకరణకు స్వచ్ఛ ఆటోల సంఖ్యను పెంచారు. సుమారు 5,250 వాహనాల ద్వారా సిటీలోని 4,886 కాలనీల్లో 23 లక్షల గృహాల నుంచి రోజుకు 7,000 మెట్రిక్ టన్నుల పైగా వ్యర్థాలను సేకరించాలని టార్గెట్ పెట్టుకున్నారు. ఒక్కొక్క ఆటోకు సుమారు 500 నుంచి 600 ఇళ్లు కేటాయించి చెత్త సేకరించేలా చర్యలు మొదలెట్టారు. మొదట్లో ఈ విధానం బాగానే అమలైనా తర్వాత దాదాపుగా ఆగిపోయింది. చాలా కాలనీలకు రోజు స్వచ్ఛ ఆటోలు రావడం లేదు. 100కు 100% వాటి అటెండెన్స్ ఉండటం లేదు. ప్రతిరోజు 1000 స్వచ్ఛ ఆటోలు పనిచేయడం లేదని స్వయంగా ఇటీవల అధికారులు గుర్తించారు. పర్యవేక్షణ లోపించిందని జోనల్ కమిషనర్లపై తీవ్రస్థాయిలో స్థానికులు మండిపడుతున్నారు. కనీసం స్థానిక కార్పొరేటర్ కూడా పట్టించుకోవడం లేదని వాపోతున్నారు. మీరు చెత్త గురించి అయితే మీకు ప్రజెంట్ అయితే మీ కాలనీలో అయితే బాగా ఎక్కువ అయితే కనిపిస్తుంది. అయితే దీనికి సంబంధించి చిన్నపిల్లలు అయితే మీ ఇంట్లో చాలామంది కనిపించారు ఇప్పటివరకు. అయితే మీరు ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు? సమస్యలు వస్తాయి కదమ్మా, చెత్తకైనా నీళ్ళకైనా. మాకు వర్షం పడ్డదంటే నీళ్ళు ఇండ్ల దాకా వస్తాయి, అక్కడ దాకా వస్తాయి. మాకు పోనీకి రాదు, రానికి రాదు. వర్షం పడ్డప్పటికి నీళ్ళు ఎంబడే పోవు, పోనీకి దారి కూడా లేదు మాకు ఇక్కడ. పిల్లలకు జ్వరాలు వస్తూనే ఉంటాయి, పిల్లలకు వస్తాయి, పెద్దలకు వస్తాయి. ఈ వాసన చూడ అక్కడ వేయొద్దంటే కొట్లాటలు చేస్తున్నారు, అక్కడ వేయొద్దంటే కొట్లాటలే వస్తున్నాయి. నీ ఇంట్లోకి వేస్తున్నామా, నీ ఇంటి ముంగట వేస్తున్నామా, నీ ఇంట్లో తెచ్చేస్తున్నామా అని అడుగుతున్నారు. మేము అడిగినప్పటికీ వాళ్ళ జవాబు అదే వస్తుంది మాకు. వర్షం పడ్డదంటే ఇప్పుడు అదంతా ఇక్కడనే వస్తుంది. ఈ నీళ్ళది, ఆ చెత్తది. మాకు అసలు ఇక్కడ ఏమి లేదు. అసలు మాకు జ్వరాలతోటే ఉండాలి మేము. ఇక మాకు ఇక్కడ నీళ్ళలో కాలు పెట్టి రావాలంటే ఇక పోవుడు ఉండదు, రావుడు ఉండదు. ఇక పోవాలి రావాలంటే బందే మాకు. ఇక ఆ నీళ్ళు పోయేదాకా బందే మాకు. అయితే దీనికి సంబంధించి అధికారులు అయితే కాలనీలు అయితే పర్యటన అయితే చేస్తారు కదమ్మా, అప్పుడు మీరు వాళ్ళని ప్రశ్నించారా వీటి గురించి? ఇక ప్రశ్నించారంటే ఇక వాళ్ళు కూడా ఇక్కడ తిరుగుతూనే ఉంటారు, పోతూనే ఉంటారు, చూస్తూనే ఉంటారమ్మా. చూస్తారు కదా వాళ్ళు కూడా. మేము చెప్పినా చెప్పకపోయినా వాళ్ళకైతే తెలుస్తుంది కదా. ఎవరన్నా వచ్చిరంటే కూడా ఇక్కడి నుంచే పోతారు, ఇక్కడి నుంచే తిరుగుతారు. వాళ్ళకైతే తెలుస్తుంది కదా, తెలుస్తుంది కదా. ఇక మేము చెప్పేది ఏముంది, ఇంకా చెప్పవలసింది కూడా లేదు. అయితే అధికారులకైతే ఇప్పటివరకైతే మీరు కాలనీకి సంబంధించిన పెద్ద ఎత్తున అయితే మీరు వినతి పత్రం అయితే ఇచ్చారని చెప్తున్నారు. అయితే దీనికి సంబంధించి ఎప్పుడైనా ఒక్కసారైనా విజిట్ చేశారా ఈ ఏరియాని? ఏం చేసిండ్రు అమ్మాయి, ఎక్కడిది అక్కడనే ఉంది. చేసినామంటారో చేయలేదు అంటారు కానీ ఎక్కడిదైతే అక్కడనే ఉంది. మాకు చూసారు ఒక్కసారైనా? ఏది ఇదా చూస్తూనే ఉంటారమ్మా, చూస్తూనే ఉంటారు, పోతూనే ఉంటారు, వస్తూనే ఉంటారు, పోతూనే ఉంటుంది. ఇక్కడ రోడ్ ఇదే, ఈ రోడ్ ఇదే. ముఖ్యంగా రోడ్ అయితే ఇదే. అందరూ ఇండ్లకెంచి పోయేటోళ్ళే, మళ్ళీ అట్లా పోయేటోళ్ళే. ఈ నీళ్ళు ఎక్కడ దాకా అంటే అక్కడ ఇసుకుని దాకా ఆగుతాయి, అక్కడ దాకా ఆగుతాయి. అంటే ఈ చెత్త అనేది మురిగిపోయి వాసన అయితే స్మెల్ అయితే ఎక్కువగా వస్తుంది అమ్మా. మీరు అది భరించి ఎట్లా ఉండగలుగుతున్నారు ఇక్కడ ఏరియాలో? పోవాలమ్మా, ఏడికి పోతాం, ఏడికి పోలేం కదా, ఈయనే ఉండాలి. ఇక జ్వరాలు వచ్చినా ఏది వచ్చినా మేము ఇంట్లోనే. మా పిల్లల్ని చూడండి ఎంత ఉన్నారు, గింత పిల్లలు. మాకు చిన్న చిన్న పిల్లల్ని వేసుకొని ఇంట్లోనే ఉంటున్నాం. డస్ట్బిన్ ఫ్రీ సిటీగా గత ప్రభుత్వం అయితే మార్చాలని అయితే చాలా ప్రయత్నాలు అయితే చేసింది. అయితే ప్రస్తుత ప్రభుత్వంలో డస్ట్బిన్లు అక్కడెక్కడ పెట్టడం అయితే మర్చిపోయారు. కంప్లీట్గా వాళ్ళ విధులు అనేది నిర్వహించాలని పూర్తిగా అయితే మర్చిపోయారు. అయితే చెత్త కుప్పలు కానీ ఎక్కడికక్కడ పడేయడం కానీ వాళ్ళ ప్రజల్లో కానీ సరైన అవగాహన కల్పించకపోవడం అనేది మనం ఇక్కడ చూస్తున్నాం. అయితే దీనికి సంబంధించి రోడ్లపైన కానీ వచ్చిపోయే రహదారులపైన చెత్త అనేది పెద్ద ఎత్తున అయితే కుప్పలుగా అయితే పడేస్తున్నారు. అయితే అధికారులు మరి ఇంత చెత్త పడేసినా కానీ
కానీ ప్రజల్లో అవగాహన కల్పించే కొన్ని కార్యక్రమాలు కూడా నిర్వహించకపోవడం అనేది బాధాకరం అనేది చెప్పుకోవచ్చు. అయితే దీనికి సంబంధించి అధికారులు పట్టించుకోకపోవడం అనేది కూడా పెద్ద ఎత్తున మిస్టేక్ అనేది చెప్పుకోవచ్చు. అయితే దీనికి సంబంధించిన కార్పొరేటర్లు కానీ చెత్త గురించి సరైన అవగాహన ప్రజల్లో కల్పించకపోవడం అనేది కూడా బాధాకరం అనేది చెప్పుకోవచ్చు.